నమస్కారం. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏమిటి, అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అమర్ హాస్పిటల్ నుండి మహమ్మద్ ముజాహిద్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మనతో ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఫస్ట్ అండి, హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటి? మనకు స్ట్రోక్ వచ్చేసేసి 2 టైప్స్ అండి. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అండ్ నాన్ హెమరేజిక్ స్ట్రోక్. మనకు నాన్ హెమరేజిక్ స్ట్రోక్ అంటే మీకు ఒక రక్త నడం నుంచి రక్త ప్రవాహం వచ్చి ఆగిపోయినందుకు అక్కడి నుంచి ఫర్దర్ సరఫరా కాకుండడానికి అది నాన్ హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేసి ఏమైందంటే రక్త కణాలు వచ్చేసి చిట్లింది అంటారు, లేకుంటే దెర్ ఇస్ అన్ డిస్ట్రప్షన్ ఆఫ్ ద వెజల్ వాల్. అట్లా అయ్యి మనకు బ్లీడింగ్ అవుతుంది. దీంట్లో సెరిబ్రల్ హెమరేజ్ అంటారు, దీంట్లో బ్రెయిన్ హెమరేజ్ అంటారు. హెమరేజిక్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? మనకు సేమ్ ఈ స్ట్రోక్ వాట్ ఆర్ ద రీజన్స్ వచ్చేసేసి మెయిన్ రీజన్స్ చూసుకుంటే మనకు హైపర్టెన్సివ్ మైక్రో యాంజియోపతి అంటారు. హైపర్టెన్సివ్ మైక్రో యాంజియోపతి అంటే ఈ వెజల్ వాల్ మన రక్త కణాల్లో చేంజెస్ వస్తాయి. ఏమేం చేంజెస్ అంటే లైపోహైలినోసిస్ అంటారు, అంటే డిపాజిషన్ ఆఫ్ దిస్ లైపిడ్ అండ్ హైలిన్ మెటీరియల్ ఇన్ ది వెజల్ వాల్. దీంతో ఏమైందంటే ఈ ఫ్రీక్వెంట్గా చేరకపోవడం వల్ల మనకు కొవ్వు పదార్థాలు ఈ వెజల్స్ అనేవి నేరో అయిపోతాయి. వెన్ ఎవర్ ద బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజెస్ ఇట్ విల్ లీడ్స్ టు రప్చర్ ఆఫ్ దీస్ వెజల్స్ అండ్ లీడింగ్ టు బ్రెయిన్ హెమరేజ్. అలాగే సార్, హెమరేజిక్ స్ట్రోక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనకు హెమరేజిక్ స్ట్రోక్ మనకు నార్మల్ ఈ స్ట్రోక్ పారాలసిస్కు సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ద పేషెంట్ ప్రజెంటేషన్ ఎట్లుందంటే హెడేక్ రావడం, సివియర్ హెడేక్ రావడం, సడన్గా అన్కాన్షియస్ కావడం, లేకుంటే ఇప్పుడు సపోజ్ రైట్ సైడ్ బ్లీడింగ్ ఉంది కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ కాలు చెయ్యి తిమిరెక్కడం, లేకుంటే మొత్తం పడిపోవడం, మాట పడిపోవడము, లేకుంటే మొత్తం ఒకటేసారి కోమాలో పోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ బేస్డ్ అపాన్ ది లొకేషన్ ఆఫ్ ద హెమరేజ్. మనకు బ్రెయిన్లో వచ్చేసేసి ఇప్పుడు సపోజ్ పారాన్కమల్ హెమరేజ్ ఉందా, లేకుంటే బ్రెయిన్ స్టెమ్ హెమరేజ్ ఉందా, లేకుంటే సెరిబెల్లార్ హెమరేజ్ ఉందా, లేకుంటే ఇంట్రావెంట్రికులర్ హెమరేజ్ ఉందా అనేది డిపెండింగ్ అపాన్ ది టైప్ ఆఫ్ ద హెమరేజ్ అండ్ సైట్ ఆఫ్ ద హెమరేజ్ మనకు సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అలాగే సార్, ఫస్ట్ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి పరీక్షలు చేస్తారు? మనకు పేషెంట్ వస్తేనే వాళ్ళకు ఇనీషియల్గా మనకు అసెస్మెంట్లో వచ్చేనే మనకు తెలిసిపోతుంది ఈ పేషెంట్కి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చిందని. ఎందుకంటే ఈ పేషెంట్స్లో మనకు తరచుగా వస్తేనే వాళ్ళకు బీపీ వచ్చేసి హయ్యర్ సైడ్ గ్రేటర్ దాన్ 180, 110 ఇట్లా బీపీ 200, 220 ఇట్లా బీపీ దెర్ ఈజ్ అన్ హైపర్టెన్సివ్ క్రైసిస్ అంటారు వీళ్ళకు. దిస్ విల్ పేషెంట్ ప్రెజెంట్ విత్ హైపర్టెన్సివ్ క్రైసిస్. అండ్ వన్ ఆఫ్ ద ఇంతకుముందు చెప్పినట్టు మనకు సిమ్టమ్స్ వచ్చేసేసి అన్కాన్షియస్లో రావడము, చెయ్యి కాలు పడిపోయి రావడము, లేకుంటే మనకు మాట తడబడిందని రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఇమ్మీడియట్గా మనం వచ్చేసేసి రిసస్టియేషన్ చేసుకొని బీపీ అంతా తగ్గించుకొని స్లోగా then we'll go for then CT or else the MRI brain. అలాగే సార్, ఈ హెమరేజిక్ స్ట్రోక్ మిగిలిన స్ట్రోక్ గల డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటే మనకు వచ్చేసేసి బ్లీడింగ్ ఒక వెజల్ అని రప్చర్ అవుతుంది. ఆ రప్చర్ అయిన వెజల్ వచ్చేసేసి అక్కడ మనకు బ్లీడింగ్ అనేది మనకు బ్రెయిన్లో వస్తుంది. ఈ నాన్ హెమరేజిక్ స్ట్రోక్లో ఏమైంది రక్త ప్రవాహం ఆగిపోతుంది. అంటే ఆగిపోవడం వల్ల ఏమైందంటే ఆ ఏరియా అనేది నల్లబడుతుందంటే దట్ ఏరియా విల్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్ఫాక్షన్ అంటే ఒక మొత్తం బ్లడ్ సప్లై కట్ ఆఫ్ కావడం. దీనికి రెండిట్లో ఏమి సివియర్ అంటే బ్రెయిన్ హెమరేజే ఈస్ వెరీ సివియర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ది స్ట్రోక్. ద ఫస్ట్ వచ్చేసి మనకు ఇంతకుముందు చెప్పినట్టు మైక్రో యాంజియోపతి కాకుండా ఇంకా వేరే రీజన్స్ ఫర్ ద బ్రెయిన్ హెమరేజ్ వచ్చేసి మనకు తరచుగా వచ్చేసేసి ఈ పేషెంట్స్ ఆన్ బ్లడ్ థిన్నర్స్, ఎస్పెషలీ ద క్లోపిడోగ్రిల్ కానీ, ఎకోస్ప్రిన్ కానీ, వార్ఫెరిన్స్ కానీ ఉన్న ఈ పేషెంట్స్ అండ్ ఆల్సో ద పేషెంట్ యూజింగ్ ఆన్ ద డయాలసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ కానీ, లివర్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ కానీ, ఈ పేషెంట్స్లో వచ్చేసి తరచుగా మనము బ్రెయిన్ హెమరేజ్ చూస్తాము. అదర్ రీజన్స్ ఫర్ ద బ్రెయిన్ హెమరేజ్ వచ్చేసేసి మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తెలుసు, మనకు ఒబెసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్, stress conditions, these are all the etiological factors for the brain hemorrhage. సార్, హెమరేజిక్ స్ట్రోక్ నిర్ధారించడానికి ఏ పరీక్షలు అవసరం అవుతాయి?
మనకు ఇనీషియల్గా వచ్చేసేసి హెమరేజ్, బ్రెయిన్ హెమరేజ్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు మనకు ఇనీషియల్గా సిటీ బ్రెయిన్ చూస్తాము. దాంట్లో సిటీ బ్రెయిన్లో వచ్చేసి మనకు క్లియర్ కట్ హైపర్టెన్స్ రీజన్, అంటే వైట్ కలర్ బ్లీడింగ్ మనకు కనపడిపోతుంది బ్రెయిన్లో. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద లొకేషన్, మనం ఇంతకుముందు చెప్పినట్టు సీజీ ఏరియా, క్యాప్సులో గ్యాంగ్లియనిక్ రీజియన్ ఈజ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ద ఇంట్రాసెరిబ్రల్ బ్లీడ్. నెక్స్ట్ ఈజ్ నెక్స్ట్ సైట్ వచ్చేసి సెరిబెల్లం ఉంటుంది పోస్టరీ ఫోసాలో. నెక్స్ట్ వచ్చేసేసి ఐవిహెచ్ ఉంటుంది, ఇంట్రావెంట్రికులర్ హెమరేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి బ్రెయిన్ స్టెమ్ హెమరేజ్. దీస్ ఆర్ ఆల్ కెన్ బి ద అక్యూట్ ఫేస్. మనకు బ్రెయిన్ హెమరేజ్ ఇవాల్యుయేట్ చేయడానికి ఫస్ట్ సిటీ ఈజ్ ద ఫస్ట్ టూల్ ఫర్ ది డయాగ్నోసిస్ ఫర్ ది బ్రెయిన్ హెమరేజ్. అపార్ట్ ఫ్రమ్ ద సిటీ, ఇఫ్ ఇట్ ఈస్ డౌట్ఫుల్, మనకు అదర్ రీజన్స్ ఆఫ్ ద ఎన్యూరిజమ్స్ లైక్ ఎన్యూరిజమ్స్ కానీ, లేకుంటే మనకు ఏవిఎమ్స్ కానీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు మనకు సిఎస్విటి, సెర్బ్రోవీనస్ సైనస్ థ్రాంబోసిస్ అంటారు. ఇట్లా కండిషన్స్ మనం రూల్ అవుట్ చేయడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ యాంజియోగ్రఫీ అని అండ్ వీనోగ్రఫీ అనేది ఈ టెస్ట్లు చేస్తారు. దీనిలో వచ్చేసేసి మనకు క్లియర్ కట్గా ఏ సైడ్ వచ్చింది, ఏ వెజల్ ఇన్వాల్వ్ అయింది అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే సార్, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రధానంగా ఈ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం వచ్చేసేసి ఈ పేషెంట్స్ మన తరచుగా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వచ్చేసేసి హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళు మందులు సరిగా వాడరు. ఇర్రెగ్యులర్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ వాళ్ళు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వేసుకుంటారు, లేకుంటే వదిలేస్తుంటారు. అట్లా వాళ్ళు తరచుగా బీపీ సరిగా హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళు, ఎస్పెషలీ ఇట్లా దాంట్లో హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళు, ఆల్కహాలిక్స్ ఎస్పెషలీ, స్మోకర్స్ ఎస్పెషలీ, ఈ కేసెస్ వచ్చేసి తరచుగా వాళ్ళు బీపీ ట్యాబ్లెట్స్ కానీ, తరచుగా బీపీ చెక్ చేయడం కానీ చేయరు. ఇది ఒక మెయిన్ రీజన్ ఫర్ దిస్. అనదర్ రీజన్స్ మనం చెప్పిందే, మనకు ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, ఎస్పెషలీ బ్లడ్ థిన్నర్స్ వచ్చేసేసి ఎకోస్ప్రిన్ కావచ్చు, క్లోపిడోగ్రిల్ కావచ్చు, లేకుంటే మనకు వార్ఫెరిన్ డెరివేటివ్స్ కావచ్చు, కోమెరిన్ డెరివేటివ్స్, వార్ఫెరిన్ కావచ్చు. అలాగే సార్, ఈ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చినాక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేసి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ న్యూరోసర్జన్, ద ఫస్ట్ ఇనీషియల్ మేనేజ్మెంట్ విల్ బి ద ఫస్ట్ వచ్చేసి సైట్, టైప్ ఆఫ్ బ్లీడ్, ఎక్కడ ఉంది సైట్ అంటే ఎక్కడ ఉంది బ్లీడ్, దాన్ని పట్టేసేసి మనకు పేషెంట్ సిమ్టమ్స్ ఎట్లున్నాడు అనేది చూసి జీసెస్, గ్లాస్గో కోమా స్కేల్ ఇది చూస్తామండి. ఈ గ్లాస్గో కోమా స్కేల్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ అన్కాన్షియస్ ఉన్నాడు, జీసీఎస్ బిలో 7 అనుకుంటే మనము ఇంట్యుబేషన్ చేయాల్సి వస్తుంది. ఈ స్కోర్ బాగుంది అండ్ ఆల్సో ద బ్లీడ్ తక్కువ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వచ్చేసేసి మనకు మందులతో మేనేజ్ చేసుకోవచ్చు. బీపీ తగ్గడము, మిగతా డ్రగ్స్ మ్యానిటాల్ లాగా, లేకుంటే 3% NS కానీ ఈ డ్రగ్స్ మనం పెట్టచ్చు. ఇఫ్ ద బ్లీడ్ ఈజ్ మోర్ అండ్ ద మాస్ ఎఫెక్ట్ ఈజ్ లార్జ్ అండ్ ఆల్సో ద జీసీఎస్ ఈజ్ పోర్, ఇట్లా కేషెంట్స్లో వచ్చేసేసి మనకు సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. హెమరేజిక్ స్ట్రోక్ తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఒకసారి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చింది అంటే డిపెండింగ్ అపాన్ ద సైట్ ఆఫ్ ద హెమరేజ్, కాళ్ళు చెయ్యి వీక్నెస్ వస్తుంది. ఇది రికవర్ కావడానికి మనకు వచ్చేసేసి 1 month to 6 months పడుతుంది. కొంతమందికి కంప్లీట్ రికవరీ వస్తుంది, కొంతమందికి వచ్చేసేసి పార్షియల్ రికవరీ, కొంతమందికి వచ్చేసి రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద సైట్ ఆఫ్ ద హెమరేజ్. ఎస్పెషలీ ద బ్రెయిన్ స్టెమ్ హెమరేజెస్ ఆర్ ఎల్స్ ద సెరిబెల్లార్ హెమరేజ్. సెరిబెల్లార్ హెమరేజెస్ వచ్చేసేసి మనకు ప్రోగ్నోసిస్ బాగుంటుంది, కానీ స్మాల్ హెమరేజెస్ ఎస్పెషలీ ద గెయిట్ డిస్టర్బెన్స్ వస్తాయి, నడవడానికి ఇబ్బంది ఉంటుంది వీళ్ళకు. బ్రెయిన్ స్టెమ్ హెమరేజెస్ ఎస్పెషలీ అది కొద్దిగా పెద్దగా ఉందంటే ప్రాణాపాయం అయితే చాలా ఉంటుంది దీనిలో. ద రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ ఈస్ వెరీ మోర్ ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్ హెమరేజ్. డాక్టర్ గారు, హెమరేజిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి అంటే ఎమర్జెన్సీ పైన ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? మనకు ఈ హాస్పిటల్ వచ్చేసి బోత్ ద సిటీ స్కాన్ అండ్ ద అడ్వాన్స్ ఎంఆర్ఐ టూల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇమ్మీడియట్ ద పేషెంట్ ఆఫ్ ద బ్రెయిన్ హెమరేజ్ కెన్ బి ఈజీలీ మేనేజబుల్ ఇన్ దిస్ అమోర్ హాస్పిటల్. ద ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాను మెడికేషన్, ఫస్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ ద డిపెండింగ్ అపాన్ ద సైట్ ఆఫ్ ది బ్లీడ్ అండ్ ద టైప్ ఆఫ్ ద హెమరేజ్, అంటే ఇట్స్ మేబీ మోస్ట్లీ ద హైపర్టెన్సివ్ బ్లీడ్ అంటారు, అంటే మనం బీపీ పెరిగిన వల్ల బ్లీడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఎన్యూరిజం బ్లీడ్ ఉంటుంది, లేకుంటే ఏవిఎం బ్లీడ్ ఉంటుంది, లేకుంటే సిఎస్విటి, ఇట్లా బ్లీడ్స్ ఉంటాయి డిఫరెంట్. ద మోస్ట్ కామన్ మనకు తరచుగా మనం చూసేది వచ్చేసేసి ఇంట్రాసెరిబ్రల్ బ్లీడ్ డ్యూ టు స్పాంటేనియస్ హెమరేజిక్ బ్లీడ్ అంటారు. దీస్ ఆర్ ది స్పాంటేనియస్ బ్రెయిన్ హెమరేజ్ అంటారు. ఇట్లా పేషెంట్స్ వచ్చేసేసి మనకు మెయిన్లీ అన్కాన్షియస్ వస్తారు, కొంతమంది వచ్చేసేసి ఈ కొద్ది పార్షియల్ వీక్నెస్ వస్తారు. డిపెండింగ్ అపాన్ ద సైట్
మనకు బ్లీడింగ్ ఎక్కువ ఉంది, సిటీలో ఆర్ ఎంఆర్ఐలో మాస్ ఎఫెక్ట్ ఉందంటే మనం వచ్చేసేసి దీనికి ఎమర్జెన్సీ క్రేనాటమీ అనేది ప్లాన్ చేసాం. ఇట్లా పేషెంట్స్కు మనకు ఎంత తరచుగా ఎంత తొందరగా క్రేనాటమీ చేసి అండ్ ఇది క్రేనాటమీ చేసి ఈ బ్లీడ్ని తీయగలిగితే ఇమ్మీడియట్గా ప్రెషర్ ఎఫెక్ట్ అనేది మాస్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అండ్ ద పేషెంట్ వచ్చేసి తొందరగా రికవరీ ఛాన్సెస్ ఉంటుంది. మనకు అడ్వాన్స్ న్యూరో నావిగేషన్ వల్ల వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ సైట్ ఆఫ్ ద బ్లీడ్ ఎక్కడ ఉంది, ఏ సైడ్ ఉంది అనేది మనకు క్లియర్గా మనకు తెలుస్తుంది న్యూరో నావిగేషన్ వల్ల. ఎస్పెషలీ యూస్ఫుల్ ఇన్ ద డీప్ ఇంట్రా సెరిబ్రల్ హెమరేజెస్, ఎస్పెషలీ ద థలామిక్ కానీ క్యాప్సులో గ్యాంగ్లియానిక్ రీజన్ కానీ ఇట్లా రీజన్లో వచ్చేసి డీప్ లొకేషన్ ఉంటుంది. ఇట్లా కేసెస్లో న్యూరో నావిగేషన్ మన దగ్గర అమోర్లో హాస్పిటల్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇట్లా కేసెస్ మనం ఈజీగా ఆపరేషన్ చేసి తొందరగా రికవరీకి మనము ప్రోత్సహించవచ్చు. డాక్టర్ గారు, అమర్ హాస్పిటల్లో అడ్వాన్స్డ్గా ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? బ్రెయిన్ హెమరేజ్కు ఎస్పెషలీ మనకు న్యూరో నావిగేషన్ బేస్డ్ మనకు సర్జరీ ఉంటుందండి. ఇది వచ్చేసి న్యూరో నావిగేషన్ అంటే మనకు ఎక్కడ ఉంది బ్లీడ్, ఏ సైట్లో డీప్గా ఉందా సూపర్ఫిషియల్గా ఉందా అనేది క్లియర్ కట్గా మనకు ఈ న్యూరో నావిగేషన్లో తెలిసిపోతుందండి. న్యూరో నావిగేషన్ ఇస్ అడ్వాన్స్ ప్రొసీజర్ న్యూరో సర్జరీలో అండి. ఇది వచ్చేసేసి మనకు బ్లీడ్ ఏ సైట్లో ఉంది, ఎంత లోతుగా ఉంది, మనకు 3D ఇమేజ్ వచ్చేస్తుంది బ్లీడ్ అనేది. మనకు ఈజీగా మనము కంప్లీట్ ఇవాక్యుయేషన్ మనం చేయొచ్చు. దానివల్ల మనకు పేషెంట్ తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఫర్దర్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. నెంబర్ 2 ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్ మైక్రోస్కోపిక్ సిస్టమ్ ఉందండి మన దగ్గర, లైకా కంపెనీది. ఇట్స్ అన్ అడ్వాన్స్ ఇన్ ద మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో. ఇది మనకు తరచుగా చిన్న బ్లీడ్స్ కానీ కొద్దిగా బ్రెయిన్ పారెన్కమా డిఫరెన్షియేషన్ కానీ క్లియర్గా తెలుస్తుంది. సో బ్లీడ్ ఇవాక్యుయేషన్ మాత్రం మనం కంప్లీట్గా చేయవచ్చు. డాక్టర్ గారు, ఈ హెమరేజిక్ స్ట్రోక్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేసి నివారణకు వచ్చేసేసి మనకు మెయిన్ ఏమున్నాయంటే డైటరీ మాడిఫికేషన్స్ వచ్చేసి మనకు తరచుగా ఎక్సర్సైజ్ చేయడము, ఈ కొలెస్ట్రాల్ అనేది మనకు తరచుగా చూస్తుంటారు యాంటీ లైపిడమిక్ డ్రగ్స్ వాడుతుంటారు. వాళ్ళకు యాంటీ లైపిడమిక్ డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారో వాళ్ళకు కూడా వచ్చేసేసి ఈ ఎక్కువ వాడడం వల్ల కూడా దెర్ ఆర్ సమ్ రిస్క్ ఆఫ్ బ్రెయిన్ హెమరేజ్ ఉంటుందండి వీళ్ళకి కూడా. సో ఈ 3 monthsకి ఒకసారి వాళ్ళకు చెకప్స్ చేసుకోవడం లైపిడ్ ప్రొఫైల్స్లో తరచుగా చూసుకుంటే వీళ్ళకు ఈ బ్రెయిన్ హెమరేజ్ నుంచి వాళ్ళకు నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, నెక్స్ట్ ఆల్కహాల్ క్విట్ చేయడము, లేకుంటే స్లోగా ఆఫ్ చేయడము, స్మోకింగ్ క్విట్ చేయడము. తరచుగా ఎప్పుడన్నా హెడేక్ కానీ గిడినెస్ కానీ ఒక సైడ్ వీక్నెస్ వస్తుంది మనకు ఇట్లా అంటే ఇమ్మీడియట్గా డాక్టర్గా పోయి కన్సల్ట్ అయ్యి బీపీ తరచుగా చెక్ చేసుకోవడము. ఈ ఎస్పెషల్లీ నేను ముందే చెప్పినట్లు ఈ తరచుగా ఈ ఇర్రెగ్యులర్ మెడికేషన్స్ మీద ఉంటారు, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ సరిగ్గా వాడరు. వాళ్ళు వచ్చేసేసి ఫ్రీక్వెంట్గా మనకు మందులు తీసుకొని కరెక్ట్గా బీపీ మానిటర్ చేసుకుంటే ఇట్లా ఈ హైపర్టెన్సివ్ బ్రెయిన్ హెమరేజ్ మనకు నివారించవచ్చు. అలాగే డాక్టర్ గారు, ఏ ఏజ్ వాళ్ళకు ప్రధానంగా ఈ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది? అంటే పర్టికులర్గా ఏజ్ అంటూ ఏమైనా ఉందా? బ్రెయిన్ హెమరేజ్ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ మిడిల్ ఏజ్ టు ఓల్డర్ ఏజ్ పాపులేషన్ అండి. ద మిడిల్ ఏజ్ ఎస్పెషలీ ద హైపర్టెన్సివ్ క్రైసిస్ అంటే స్పాంటేనియస్ బ్రెయిన్ హెమరేజ్ అనేది మనకు మోర్ కామన్. చిల్డ్రన్స్లో కానీ వీళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది మోస్ట్లీ మిడిల్ ఏజ్ టు ఎల్డర్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. మేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావ్ ద బ్రెయిన్ హెమరేజ్ అంటారు. తరచుగా వచ్చేసేసి ఎస్పెషల్లీ ద రీనల్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఈ యాంటీ లైపిడమిక్ డ్రగ్స్ కానీ లేకుంటే యాంటీకోగులెంట్స్ వాడేవాళ్ళు డ్రగ్స్ వాళ్ళు కూడా ఈ ఫ్రీక్వెంట్ స్ట్రోక్కు ప్రోన్ అవుతారు. అలాగే సార్, ప్రధానంగా అంటే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్పెషలీ నేను ముందే చెప్పాను ఈ హైపర్టెన్సివ్ డ్రగ్స్ సరిగ్గా తీసుకోవడం లేదు వాళ్ళకు, ప్లస్ ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు ఎస్పెషలీ మనకు ఆల్రెడీ వాళ్ళకు పీటీసీ అయి ఉంటుంది, స్టెంట్ అయి ఉంటుంది హార్ట్కు. వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద 12 platelets వాడతారు. ఎప్పుడు వరకు వాడతారంటే మోస్ట్ ఆఫ్ ద రీసెర్చెస్ షోస్ 1 year ఈజ్ సఫిషియంట్ ఫర్ ద స్టెంట్కు మనకు వచ్చేసి 1 year వరకు మనం వాడచ్చు. దాని తర్వాతగా స్లోగా టేపర్ చేసుకోవచ్చు అవి. ఏది ఈ ఎకోస్ప్రిన్ కానీ క్లోపిడోగ్రిల్ కానీ. నెక్స్ట్ వచ్చి స్టాటిన్స్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ స్టాటిన్ వచ్చి కొన్ని రీసెర్చ్ వచ్చేసేసి
ఎస్పెషలీ తొందరగా నేను కొలెస్ట్రాల్ తగ్గించాలా అనేది కొద్దిగా హై డోసెస్ ఆఫ్ స్టాటిన్స్, అట్రోస్టాటిన్ కానీ ఇవి వచ్చేసి హై డోస్ 80 mg కానీ పర్ డే ఇవ్వడము, అట్లా తొందరగా ఈ అగ్రెసివ్గా ట్రీట్ చేయడం వల్ల ఈ పేషెంట్స్ కూడా వీళ్ళు దే ఆర్ ప్రోన్ టు బ్రెయిన్ హెమరేజ్. బ్రెయిన్ హెమరేజ్ లక్షణాలు వచ్చేసేసి మనకు ద ఫస్ట్ సిమ్టమ్ ఈజ్ ద హెడేక్. హెడేక్ వచ్చేసేసి మనకు నార్మల్ హెడేక్, ఈ బ్రెయిన్ హెమరేజ్ ఉన్న హెడేక్ వచ్చేసి ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సివియర్ హెడేక్ ఉంటుంది. హెడేక్ అసోసియేట్ విత్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అంటే వామిటింగ్ అయినట్టు ఉంటుంది కానీ కొంతమందికి వామిటింగ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గిడినెస్ ఆర్ డిజినెస్, ద పేషెంట్ వచ్చేసి నాకు బ్యాలెన్స్ తప్పుతుంది, నాకు కొద్ది కళ్ళు తిరిగినట్టున్నాయి అనేది మనకు అదొక సిమ్టమ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసేసి మూతి ఒక సైడ్ లాగడం, అదొక సిమ్టమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఒక చెయ్యి కాలు తిమిరి పెట్టడము, లేకుంటే వీక్నెస్ రావడము, లేకుంటే మొత్తం పడిపోవడం అదొకటి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి నాకు నడవడానికి ఇబ్బంది ఉంది, కొద్దిగా 2 అడుగులు కూడా వేయలేకుండా పోతున్నాను, అట్లా అది ఒక సిమ్టమ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసేసి మనకు మాట తడబడ్డం, మాట్లాడడంలో తడబడ్డం అనేది ఒకటి ఉంటుంది, స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటారు, అదొకటి ఉంటుంది. ఒకసారి ఎక్కువ బ్లీడ్ ఉంది అంటే ఒకటేసారి అన్కాన్షియస్ కావడము, లేకుంటే ఇంకోటి వచ్చేసేసి మనకు ఫిట్స్ రావడము, ఒక సైడ్ మొత్తం బాడీ మొత్తం షేక్ కావడము, సీజర్స్ అంటే ఫిట్స్ రావడం ఉంటుంది. ఇట్లా కేసెస్ బ్రెయిన్ హెమరేజ్, ఎస్పెషలీ ది పారెన్కైమల్ హెమరేజెస్, ఎస్పెషలీ ద పెరైటల్ అంటే పై భాగంలో అండ్ ఆల్సో ద ఫ్రాంటల్ రీజన్ ముందు భాగంలో ఉన్న రీజన్స్లో ఒకవేళ బ్లీడ్ డెవలప్ అయితే ఈ పేషెంట్స్ వచ్చేసేసి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ హెమరేజిక్ స్ట్రోక్స్కి మెడికల్గా ఎలాంటి మందులు ఇస్తారు? మనకు బ్రెయిన్ హెమరేజ్ పేషెంట్ వస్తేనే మనకు వచ్చేసేసి ఫస్ట్ మనకు ఒక సస్పెక్ట్ హెడేక్ కానీ ఇట్లా సిమ్టమ్స్ వచ్చినప్పుడు, లేకుంటే వీక్నెస్ కానీ, ఒక పక్క సీజర్స్ రావడము, లేకుంటే అన్కాన్షియస్లో ఈ పేషెంట్ వస్తేనే మనం వచ్చేసేసి బీపీ అనేది చూస్తామండి. బీపీ వచ్చేసేసి ఒక 180 కానీ 200 కానీ వచ్చేసి దానికి స్లోగా వచ్చేసేసి మనం టేపర్ చేస్తాం త్రూ డ్రగ్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు బ్రెయిన్ హెమరేజ్ అని మనకు తెలిసిపోయింది, సిటీ అన్నా ఎంఆర్ఐ అయినా తెలిసిపోతే ఈ పేషెంట్స్కి వచ్చేసి ఐసీయూలో అడ్మిట్ చేసుకొని మనము ప్రస్తుతానికి ఇప్పుడు జీసీఎస్ తక్కువ ఉంది అంటే గ్లాస్గో కోమా స్కేల్ అనేది బిలో 7 ఉంది అంటే అన్కాన్షియస్ ఉన్నాడు అంటే ఈ పేషెంట్కి వచ్చేసి ఇంట్యూబేషన్ అండ్ వెంటిలేటర్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకు డ్రగ్స్ ఏమేమి వాడతారంటే దీనికి ఇప్పుడు ఈ సెరిబ్రల్ హెమరేజ్ వల్ల అంటే బ్లీడింగ్ లోపల అయిన వల్ల దాన్ని ఇంకా ఫర్దర్ బ్లీడింగ్ కాకుండానికి మనం వచ్చేసేసి ట్రనాక్సిమిక్ యాసిడ్ కానీ లేకుంటే రికాంబినెంట్ ఫ్యాక్టర్ ఏ కానీ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసేసి మనకు యాంటీ ఎడిమిక్ మెజర్స్ అంటే వాపు తగ్గడానికి ఏమేం నివారణ చేస్తుంటే ఒకటి వచ్చేసేసి 3% NS అంటారు, ఇది 3% సోడియం క్లోరైడ్, ఇది ఇన్ఫ్యూజన్ లాగా ఇస్తారు ఇది. నెక్స్ట్ వచ్చేసేసి మానిటాల్ అనే డ్రగ్ ఇస్తారు, ఇది కూడా వాపు తగ్గుతుంది దీంతో కూడా. ఇంకోటి వచ్చేసి యాంటీ సీజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఈ పర్టికులర్లీ ఎస్పెషల్లీ ఇది నేను ముందు చెప్పినట్టు ఈ పెరైటల్ రీజియన్ అంటే పై భాగంలో ముందు భాగంలో వెనక భాగంలో ముందు భాగంలో సూపర్ఫిషియల్గా అంటే పై భాగంలో ఈ బ్రెయిన్ హెమరేజ్ వచ్చే వాళ్ళు వచ్చేసేసి సీజర్స్ ఎక్కువ ప్రోన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు వచ్చేసి యాంటీ సీజర్ మెడికేషన్స్ ఇస్తారు. ఇంకా బ్రెయిన్ తొందరగా రికవరీ కావడానికి మనకు డ్రగ్స్ ఏమేమి ఇస్తారు అంటే ఈ లైక్ స్ట్రోసిన్, సిటికోలిన్ కానీ పైరసిటామ్ కానీ ఇట్లాంటి డ్రగ్స్ మనము అందుబాటులో పెట్టుకుంటాం. సార్, అలాగే ఒకసారి హెమరేజిక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ట్రీట్మెంట్ అయినాక ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పేషెంట్స్ వచ్చేసి మనకు బ్రెయిన్ హెమరేజ్ వల్ల రికవరీ వచ్చేసేసి 1 to 6 months ఉంటుంది. కొంతమందికి తొందరగా పార్షియల్ రికవరీ వస్తుంది, కొంతమంది కంప్లీట్ రికవరీ వస్తుంది, కొంతమంది రికవరీ వచ్చేసి చాలా లేట్ ఉంటుంది, కొంతమంది చాలా మటుకు తగ్గుతుంది. ఇట్లా పేషెంట్స్ వచ్చేసేసి మనకు ఒక చెయ్యి కాలు పడిపోయినా లేకుంటే మాట మొత్తం ఇది లేకుండా ఈ కేసెస్కి వచ్చేసేసి మన పేషెంట్స్ తరచుగా ఈ ఆఫ్టర్ ద ఐసీయూ స్టే అండ్ వార్డ్ స్టే అయిపోయిన తర్వాత మనకు ఫ్రీక్వెంట్గా ఈ కేసెస్కి వచ్చేసేసి రీహాబిలిటేషన్ అనేది పంపిస్తాము. ఈ రీహాబిలిటేషన్లో వచ్చేసి వాళ్ళకు ఎట్లా నడవాలి, ఎట్లా ఈ ఎక్సర్సైజెస్ కానీ నెక్స్ట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ కానీ వీళ్ళు తరచుగా రీహాబిలిటేషన్లో ఒక బ్రీఫ్ కోర్స్ ఉన్నప్పుడు వీళ్ళు మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వీళ్ళకు. డాక్టర్ గారు, హెమరేజిక్ స్ట్రోక్ నార్మల్ స్ట్రోక్కి గల డిఫరెన్స్ ఏంటి? మనకు హెమరేజిక్ స్ట్రోక్ నాన్ హెమరేజిక్ స్ట్రోక్ దీనికి డయాగ్నోసిస్ మన వచ్చేసి పేషెంట్ సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ బ్రెయిన్లో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇవి రెండు ఆపోజిట్ సైడ్స్ అండి. ఒక దగ్గర వచ్చేసి బ్లడ్ బ్లాక్ మొత్తం రక్త కణం వచ్చేసి బ్లాక్ అయ్యి సరఫరా ఆగిపోయింది ఎస్పెషల్లీ స్ట్రోక్లో.
బ్రెయిన్ హెమరేజ్లో వచ్చేసి బ్రెయిన్ వెజల్ అక్కడ ఉన్న రక్త కణం చిట్లి మొత్తం రప్చర్ అయ్యి అక్కడ బ్లీడింగ్ అయింది. సో దీస్ ఆర్ టూ డిఫరెంట్ ఎంటైటీస్. దీన్ని వచ్చేసేసి మనకు కొంతమందికి స్ట్రోక్ వచ్చిందని కొంతమంది ముందే ఎకోస్ప్రిన్ కానీ లేకుంటే క్లోపిడోగ్రిల్ కానీ తొందరగా వేసుకుంటారు. కొంతమంది నాకు తెలియకుండా ఇంకా సిటీ స్కాన్ ఫర్దర్ ఇవాల్యుయేషన్ కాకుండానే వేసుకుంటారు. సో ఇట్లా పేషెంట్స్ వచ్చేసేసి చాలా జాగ్రత్త ఉండాలి. వాళ్ళకు ఎస్పెషలీ మనం ఇన్వెస్టిగేషన్స్ కన్ఫర్మేషన్ డయాగ్నోసిస్ లేకుండా ట్రీట్మెంట్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అయింది లేకుంటే మనకు వచ్చేసేసి ఈ స్ట్రోక్ దట్ ఈస్ నాన్ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చి అంటే బ్రెయిన్ నల్లబడడం వచ్చేసేసి ఎస్పెషలీ మనకు ఎంఆర్ఐ ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ది నాన్ హెమరేజిక్ స్ట్రోక్. కానీ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేసేసి మనకు ఇమ్మీడియట్గా సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. కానీ నాన్ హెమరేజిక్ స్ట్రోక్ సిటీ స్కాన్లో ఇమ్మీడియట్గా తెలియదు. ఎస్పెషలీ 8 hours దాటితేనే మనకు కొద్దిగా ఫైండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏ సిటీలో కానీ. సో ఈ పేషెంట్స్ నాన్ హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేసేసి అన్లెస్ ద డయాగ్నోసిస్ అంటే ఈ పర్టికులర్ నాకు బ్రెయిన్ రక్త ప్రవాహం తగ్గింది లేకుంటే బ్లీడింగ్ అయింది అని కన్ఫర్మేషన్ అయిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. చాలా చక్కగా వివరించారు హెమరేజిక్ స్ట్రోక్ గురించి. ధన్యవాదాలు. థ్యాంక్స్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ కేర్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.